ఎప్పుడు లేని విధంగా ఈ ఇయర్ లో చాలా బైక్స్ అయితే డిస్కంటిన్యూ అయినాయి. ముందుగా కేటీఎం నుంచి చూసుకుంటే కేటీఎం 125 డ్యూక్ అయితే డిస్కంటిన్యూ అయిపోయింది. RC 125 అయితే డిస్కంటిన్యూ అయిపోయింది. దీనికి వీళ్ళు ఎంట్రీ లెవెల్ బైక్ గా కేటీఎం డ్యూక్ 160 ని RC 160 అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ BMW నుంచి చూసుకుంటే G310 GS అండ్ G310 R అయితే డిస్కంటిన్యూ అయిపోయినాయి. నెక్స్ట్ మనందరి ఫేవరెట్ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 అయితే డిస్కంటిన్యూ అయిపోయింది. అండ్ హీరో నుంచి హీరో మ్యావరిక్ 440 అయితే డిస్కంటిన్యూ అయిపోయింది. హోండా నుంచి చూసుకుంటే CD110 డ్రీమ్ అండ్ CB300R అయితే డిస్కంటిన్యూ అయిపోయినాయి. ఇక మెయిన్ గా ఈ ఇయర్ బజాజ్ నుంచి అయితే చాలా బైక్స్ డిస్కంటిన్యూ అయిపోయినాయి. పల్సర్ F258 డిస్కంటిన్యూ అయిపోయింది. ప్లాటినా 110 ABS, CT 125X అండ్ N150 బైక్స్ అయితే డిస్కంటిన్యూ అయిపోయినాయి. ఇవి ఈ ఇయర్ డిస్కంటిన్యూ బైక్స్ అయితే మెయిన్ గా ఈ బైక్స్ BS6 phase 2 నార్మ్స్ ప్రకారం కొన్ని డిస్కంటిన్యూ అయితే కొన్ని సేల్స్ లాగైతే డిస్కంటిన్యూ చేశారు. ఇందులో ఉన్న బైక్స్ ఏమైనా మీరు వాడుతున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి.